హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో లెజెండ్ సర్వనారాయణ గారు నటించిన లీడర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది, తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 14 minutes అయితే ఉంటుంది. ఏంది బ్రో ఎంత లేట్ గా పెడుతున్నావు అని అడిగితే కనుక ఏం చేయలేం భయ్య, తెలుగు డబ్బెడ్ మూవీస్ అనేసరికి మన ఛానల్లో లేట్ గానే వస్తాయి. అంటే కొన్ని చాలా త్వరగా పెడతాం, బట్ చాలా సినిమాలు మాత్రం లేట్ అవుతాయి. సో జస్ట్ నా ఒపీనియన్ తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు తెలుసుకుంటారులేండి, ఈ పెద్ద యూజ్ ఏముంటదిలే వీటి గురించి. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్ గా చెప్పాలంటే ఒక అండర్ వరల్డ్ మాఫియా అయితే ఉంటుంది, తుతుకుడియా సంథింగ్ ఏదో ఏరియా ఉంటుంది. ఆ హార్బర్ లో కొన్ని పనులు అయితే చేస్తూ ఉంటారు. వాటిని బయట పెట్టడానికి ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ కూడా కష్టపడుతూ ఉంటుంది. వీళ్ళ మధ్యలోకి మెయిన్ లీడ్ అయిన హీరో ఇన్వాల్వ్ అవుతాడు అన్నమాట. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ తో ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, మరి ఆ హార్బర్ లో ఏం జరుగుతుంది, మరి పోలీసులు ఏం చేశారు, వీటి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ లీడర్ అన్న మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే టైం పాస్ వాచ్ అనిపించింది భయ్య. అది కూడా మీరు ఒక 3 విషయాలు మర్చిపోతేనే టైం పాస్ అవుద్ది, లేదంటే రాడ్ మూవీ అనిపిస్తుంది. ఆ 3 విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఇది లెజెండ్ సర్వనారాయణ గారి మూవీ అని మర్చిపోవాలి మీరు. ఏదో ఒక చిన్న హీరో మూవీ అని గుర్తు పెట్టుకుంటే మీరు టైం పాస్ అవ్వచ్చు. లేదు లెజెండ్ సర్వనారాయణ గారి మూవీ అనే చూసారంటే మాత్రం మీరు ట్రాల్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అదొకటి పక్కన పెట్టేయాలి. 2, లాజిక్ అన్న విషయం గురించి మీరు మాట్లాడకూడదు అసలు ఎక్కడ కూడా. అంటే ఈ మూవీలో అరే ఇది ఎలా జరిగిందిరా అన్న డౌట్ కూడా రాకూడదు మీకు, అంతలా లాజిక్ పక్కన పెట్టాలి. వాళ్ళు ఏం చూపించినా సరే నవ్వుతూ ఏడుస్తూ లేదంటే ఏదో ఒక ఎక్స్ప్రెషన్ తో చూసండి భయ్యా, అంతే. లాజిక్ అడిగారా మీకు అక్కడ కూడా మూవీ వర్కౌట్ అవ్వదు. 3, కుచ్బి ఏదైనా జరుగుతుంది మూవీలో, ఏం జరిగినా నేను యాక్సెప్ట్ చేస్తాను, వాళ్ళు ఏం చూపించినా నేను చూస్తాను అనుకుంటేనే వర్కౌట్ అవుతుంది టైం పాస్ గా, లేదంటే అది కూడా కష్టం. ఓకే, పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇంతే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే సినిమా అంతా పాజిటివ్ అయిపోయా, టైం పాస్ అయిపోవడానికి అలా వెళ్ళిపోతుంది సరదాగా. సో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు లాజిక్ లో ఉండవు, ఏది పడితే చేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చింది, వాళ్ళ కన్వీనియంట్ రైటింగ్ అన్నది ఒకటి ఉంటుంది చూడండి, దాన్ని డైరెక్టర్ అండ్ రైటర్స్ అయితే బేపత్సంగా వాడుకున్నారు అన్నమాట. అబ్బో ట్విస్ట్లు కావాలా, వెంటనే ట్విస్ట్ వచ్చేస్తుంది, ఎందుకంటే కన్వీనియంట్ రైటింగ్ అనమాట, వాళ్ళు క్రియేట్ చేసేసుకుంటారు. ఇప్పుడు అలా కాదురా, నేను ఒకటి అడుగుతా, విలన్ కి ప్రాబ్లం వస్తుందంటే వేరేది ఏదైనా క్రియేట్ చేయాలి, లేదంటే విలన్ ఐడియాలజీ నన్ను యూజ్ చేసుకోవాలి. కాదు విలన్ మీద విలన్ దింపేస్తాను, ఇంకొక విలన్ క్రియేట్ చేస్తాను, ఇంకో విలన్ క్రియేట్ చేసేస్తానంటే ఇదే నీకు ఇష్టం వచ్చిన అంతమందిని క్రియేట్ చేసుకుంటూ పోతే ఇంకెందుకు, దాన్ని కన్వీనియంట్ రైటింగ్ అంటారు. ఓడి అమ్మకు నవ్వుకోనండి నేనైతే చాలాసేపు, వరస్ట్ రైటింగ్ అయ్యాయి అసలు. ఇంకా హీరో అయితే అబ్బో లీడర్ 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 మామూలు లీడర్ కాదయ్యా. ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక మిషన్ అన్న ఈ మామూలుగా ఉండదు అన్నమాట. హీరో క్యారెక్టరైజేషన్ అయితే చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అరే ఏం చెప్తాం బ్రో వీటి గురించి, చెప్తున్నా కదా, ఏం చూపించినా యాక్సెప్ట్ చేస్తానంటే చూడండి, లేదంటే లేదు. ఏమన్నా అన్నా సరే కానీ ట్రాల్ చేస్తున్నానంటారు. నాకు ట్రాల్ చేసే ఉద్దేశం ఉండదు మూవీస్ మీద, సో అందుకే నేనేమి ఎక్కువగా చెప్పట్లేదు. నాకైతే అంత ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు, బట్ ఫస్ట్ 50 minutes మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించింది భయ్య. ఇది ఒక్కటి జెన్యూన్ గా చెప్తాను నేను, ఫస్ట్ 50 minutes ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే ఏదో జరుగుతుందిలే సరే, ఏదో క్రియేట్ చేయబోతున్నారు అన్న ఫీల్ అయితే వచ్చింది. ఆఫ్టర్ 55 minutes తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అవుతుంది మూవీ. అక్కడి నుంచి అయితే నాకైతే రాడ్ అనిపించింది, లిటరల్లీ రాడ్ అనిపించింది. బట్ ఓవరాల్ గా టైం పాస్ అవుతుంది, చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మూవీ. ఓకే, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.